జయ గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम. जय गुरुदेव. వార్మప్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు పిడికిలి బిగించండి. నిదానంగా అప్ సైడ్ నుంచి సర్కిల్ చేయండి. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. హ్యాండ్స్ స్విమ్మింగ్ వైజ్ రొటేషన్. పాదాలు రెండు దగ్గరగా, రైట్ హ్యాండ్ ముందుకు చాపించండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్ డౌన్ సైడ్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. గోముఖాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి వైపులో ఉంచండి. గడ్డాన్ని చాత్కానించండి. రైట్ సైడ్ నుంచి సర్కిల్ నిదానంగా. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. Relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out.
షోల్డర్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్, 2 చేతుల ముందు చాపించండి, ఫింగర్స్ ఒక దగ్గర చేర్చాలి, భుజాల పైన ఉంచండి, మో చేతుల దగ్గరగా అప్ సైడ్ నుంచి సర్కిల్ ప్రెజర్ అప్లై చేస్తూ చేయండి. 1 2 3 4 5. రివర్స్ డౌన్ సైడ్. 1 2 3 4 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. ఉదరకరాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్, 2 చేతుల ముందు చాపించండి. రైట్ సైడ్ 1 లెఫ్ట్ 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. నిండుగా శ్వాస తీసుకోండి, నిదానంగా రిలీజ్ చేయండి. సైడ్ బెండింగ్. పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్, కుడి పాదాన్ని కుడి వైపు తిప్పండి, రైట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. 1 అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5. ఐదోసారి హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, హ్యాండ్స్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్. కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోవాలి, ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. 1 అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5. హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, హ్యాండ్స్ రిలీజ్. పాదం స్ట్రైట్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, మోకాలు దిగవ భావన ఉంచండి, పొట్ట వైపు నెట్టండి. 1 1 2. ప్రెజర్ అప్లై చేయాలి. 2 3 3 4 4 5 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్. లెగ్ రైజింగ్. పాదాలు రెండు దగ్గరగా, లెఫ్ట్ హ్యాండ్ ముందు చాపించండి, రైట్ పాదంతో టచ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్, హ్యాండ్ డౌన్. ఆపోజిట్ సైడ్. రైట్ హ్యాండ్ ముందు చాపించండి, లెఫ్ట్ పాదంతో టచ్ చేయండి. 1 2 3
4, 5. Relax. Hand down. Come to Samasthiti. Breathe in, breathe out. త్రికోణాసనలో వేరియేషన్. పాదాల మధ్యలో 1 feet or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి, ఫింగర్స్ లాక్ చేయండి. రెండే శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. హ్యాండ్స్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి, అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జంపింగ్ జాక్స్ ఆర్ వాకింగ్ జాక్స్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవారు నిదానంగా ఈ విధంగా చేయండి. 1, 1, 2, 2. మోకాళ్ళ నొప్పులు లేని వారు జంపింగ్ జాక్స్ ఆర్ వాకింగ్ జాక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Come to Samasthiti. Close your eyes. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. శ్వాస వేగాన్ని గమనిస్తూ ఉండాలి. శరీరంలో జరుగుతున్న మార్పును అబ్జర్వ్ చేస్తూ ఉండండి. Breathe in, breathe out. Relax. తాడాసన. పాదాలను దగ్గరగా ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. తలపైన బోర్లించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. వేళ్లపైన నిలబడాలి. 1. శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్. కంటిన్యూ. 2. డౌన్. 3. డౌన్. 4. డౌన్. 5. హోల్డ్. 5వసారి హోల్డ్ చేయాలి. శరీరాన్ని పాదాల నుండి అరచేతుల వరకు అప్ సైడ్ ఎంత వీలైతే అంత సాగదీయండి. Slowly relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out. తిరియక్ తాడాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. రెండు అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. నిదానంగా రైట్ సైడ్ తిరగండి. స్లోగా ప్రెషర్ అప్లై చేయండి నడుము భాగంలో. ఎంత వీలైతే అంత. రైట్ సైడ్ తిరగండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళను చూస్తూ ఉండాలి. సెంటర్, లెఫ్ట్. Center, hands release. Come to Samasthiti. Breathe in, breathe out.
సైడ్ బెండింగ్. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ సైడ్ బెండ్. స్లోగా బెండ్ అవ్వండి. అప్పర్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. Straight hand down, right hand up, left side bend. Slowly relax. Center, hand down, come to Samasthiti. Breathe in, breathe out. మలాసన చేద్దాం. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, హ్యాండ్స్ నమస్కార పొజిషన్. నిండుగా శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ సిట్. మలాసన. మలబద్ధక సమస్య నివారించబడుతుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. Breathe in, breathe out. హిప్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. స్టార్ట్. 1, బిగ్ సర్కిల్. 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నీ రొటేషన్. పాదాలు రెండు దగ్గరే ఉంచండి, రెండు అరచేతులు మోకాళ్ళ పైన బోర్లించండి. రైట్ సైడ్ నుంచి కుడి సైడ్ నుంచి ప్రారంభించండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. Relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out. Ankle rotation. రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. రైట్ లెగ్ అప్, రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. లెఫ్ట్ లెగ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. అర్ధచంద్రాసన. బ్యాక్ పెయిన్ తగ్గించబడుతుంది. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్, రెండు అరచేతుల నడుముకు సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ స్లోగా బ్యాక్ బెండ్. నిదానంగా డౌన్. లోయర్ బ్యాక్ మాత్రమే బెండ్ చేయాలి, ఈ విధంగా బెండ్ కాకూడదు. లోయర్ బ్యాక్ ఈ విధంగా. అప్, బ్యాక్, డౌన్, బ్యాక్, డౌన్, బ్యాక్, డౌన్.
back down, center, hands release. కమ్ టు సమస్థితి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్యాక్ పెయిన్ తగ్గించబడుతుంది. ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఉండి జాబ్స్ చేసే వారికి బెస్ట్ ప్రాక్టీస్ డైలీ ఒక 5-6 అవర్స్ ఒకసారి ఈ విధంగా చేస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఏకపాదాసన, పాదాలను దగ్గరగా ఉంచాలి. హ్యాండ్ సబ్ సైడ్ నమస్కార్ పొజిషన్. నిండుగా శ్వాస తీసుకోండి, శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తూ ముందుకు బెండ్ అవ్వండి. వాల్ సపోర్ట్ తీసుకోండి. ముందు వాల్ ఉంటే వాల్ టచ్ చేయండి. ప్రయత్నం చేయండి. రిలాక్స్. ఆపోజిట్ సైడ్. Slowly relax. Come to Samasthiti. Hands free movement. ప్రెజర్ అప్లై చేస్తూ చేయాలి. రిలాక్స్. లాస్ట్ వన్ జాగింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పాదాలను దగ్గరగా ఉండండి, 2 చేతులు పిడికిలు బిగించండి. స్టార్ట్. స్లోగా ప్రారంభించండి. సైడ్స్. రిలాక్స్. సిట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, స్థిర సుఖాసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. కంఫర్ట్ జోన్ లో కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. ఇన్నర్ గా జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండండి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నాడీ శుద్ధి, భస్త్రిక, కపాలభాతి చేద్దాం. ఎడమ చేయిని చిన్ముద్రలో ఉంచి ఒళ్ళో ఉంచుకోండి. వెన్నెముక నిటారుగా, కుడి చేయి నాసిక ముద్ర. కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఎడమ నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసి నిదానంగా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఉండాలి. స్లోగా ప్రారంభించండి.
నిదానంగా వేగాన్ని పెంచండి. స్లోగా వేగాన్ని తగ్గించాలి. స్లో, స్లో. రిలాక్స్, హ్యాండ్ డౌన్. ఆపోజిట్ సైడ్ ఎడమ చేయిని అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలోంచి ఒళ్ళో ఉంచుకోవాలి. కుడి చేయి నాసిక ముద్ర. ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. చిటికన వేలు ఉంగరపు వేలుతో కుడి నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను రిలీజ్ చేయండి. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో, హ్యాండ్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. భస్త్రిక చేద్దాం. 2 చేతులు పిడికిలి బిగించండి. బొటన వేలు మర్చి ఉంచాలి. మిగతా వేళ్ళతో కవర్ చేస్తూ పిడికిలు చేయండి. తొడల మధ్య భాగంలో ఉంచాలి. మోచేతులు దగ్గరగా, వెన్నెముక నిటారుగా, ముఖం కొంచెం చిట్లిచ్చినట్టుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. 2 నాసికా రంధ్రాల ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. స్లోగా ప్రారంభించండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఉండాలి స్లోగా. నిదానంగా వేగాన్ని పెంచండి. ఫాస్ట్‌గా చేయాలి. స్లోగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో, స్లో. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. 2 నాసికా రంధ్రాలు సమంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులలో, లంగ్స్‌లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, బ్లాకేజెస్ తొలగించబడతాయి. సీజనల్‌గా వచ్చేటువంటి కోల్డ్, కాఫ్, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తగ్గించబడతాయి. సైనస్ ప్రాబ్లమ్ నివారించబడుతుంది. నెక్ అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్ 3 టైమ్స్. లెఫ్ట్ అండ్ రైట్ 3 టైమ్స్.
వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. కపాలభాతి చేద్దాం. పొట్ట కరిగిపోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ కపాలభాతి. పొట్ట పైన అధికంగా ఫ్యాట్ ఉన్న వారికి బెస్ట్గా ఈ ప్రాక్టీస్ పనిచేస్తుంది. 2 చేతులు పిడికిలి బిగించండి. ఆది ముద్రలో ఉంచి తొడల మధ్య భాగంలో ఉంచాలి. వెన్నెముక నిటారుగా. లోపల శ్వాసను ఫోర్స్గా ముక్కు ద్వారా రిలీజ్ చేయాలి, నెట్టేసేయాలి. ఇన్హేల్ లోపలికి తనకు తానుగా జరిగిపోతూ ఉంటుంది. 30 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క దృష్టిని నాభిస్థానం పైన కేంద్రీకరించండి. అక్కడ జరుగుతున్న వైబ్రేషన్ గమనిస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయండి. నాభిస్థానం దగ్గర మణిపూరక చక్ర ఉంటుంది. మణిపూరక చక్ర యాక్టివేట్ అవుతుంది. రిలాక్స్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేద్దాం. All of you standing. మ్యాట్కు చివరి భాగంలో నిలబడండి. పాదాలు 2 దగ్గరగా. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ ఊర్ధ్వాసన. ఎక్సేల్ పాదాస్త. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎక్సేల్ పర్వతాసన్. శూన్యక. ఆడవారేమో శశాంకలోకి రండి, మగవారు సాష్టాంగ. ఆడవారు శశాంక నుండి డైరెక్ట్ భుజంగాసన. ఇన్హేల్ భుజంగాసన. ఎక్సేల్ పర్వతాసన. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎక్సేల్ పాదాస్త. నమస్కార్. ఓం రవయే నమః. ఊర్ధ్వాసన. పాదస్త. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక మగవారు సాష్టాంగ, ఆడవారు శశాంక నుంచి డైరెక్ట్ భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదాస్త. నమస్కార్.
ఓం సూర్యాయ నమః. ఊర్ధ్వసన. పాదహస్త. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదహస్త. నమస్కార్. ఓం భానవే నమః. ఊర్ధ్వాసన. పాదహస్త. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదహస్త. నమస్కార్. ఓం ఖగాయ నమః. ఊర్ధ్వాసన. పాదహస్త. ఏకపాద. ద్విపాద. పర్వతాసన్. శశాంక. సాష్టాంగ. భుజంగాసన్. పర్వతాసన్. ఏకపాద. ద్విపాద. పాదహస్త. నమస్కార్. హ్యాండ్స్ రిలీజ్. సిట్టింగ్. దండాసన, దండాసన టు శవాసన. నిదానంగా శవాసనంలో పడుకోండి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ సైడ్కి తిరిగి నిదానంగా వెళ్ళి పడుకోండి. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్. అరచేతులు ఆఫ్ సైడ్ చూస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా తేలికగా ఉంచండి. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా పాదాల నుంచి తల వరకు శరీరం యొక్క ఆకృతి, స్ట్రక్చర్ అనేది అందంగా తయారవుతుంది. అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. రిలాక్స్ 1 minute.
కమ్ టు బ్యాక్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ శరీరాన్ని టైట్ చేసుకోండి. బిగించాలి, శరీరాన్ని ఫ్రీ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. బటర్ఫ్లై ప్రాక్టీస్ చేద్దాం. 2 పాదాలు దగ్గరగా ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. స్లోగా 2 కాళ్ళు అప్ అండ్ డౌన్ మూమెంట్. ఫాస్ట్గా చేయండి. జాయింట్స్ రిలీజ్ అవుతాయి. ఆసనాలు ఈజీగా వేయడానికి వీలుంటుంది. నిదానంగా కిందికి నెట్టండి. స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ మర్చి ఉంచండి. రైట్ లెగ్ చాపి ఉంచండి స్ట్రైట్ గా. రైట్ హ్యాండ్ తో ఫింగర్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అప్. స్లోగా రైట్ సైడ్ బెండ్. ఎంత వరకు బెండ్ కాగలిగితే అంతవరకే బెండ్ అవ్వండి. ఇబ్బంది ఏం లేదు. రిలాక్స్. హ్యాండ్ డౌన్. ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ మర్చి ఉంచండి. లెఫ్ట్ లెగ్ చాపి ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ తో ఫింగర్స్ పట్టుకోండి. నిదానంగా రైట్ హ్యాండ్ అప్. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ లెఫ్ట్ బెండ్. స్లోగా రిలాక్స్. సెంటర్. 2 లెగ్స్ ముందుకు చాపి ఉంచండి. రైట్ లెగ్ పాదం ఎడమ తొడపైన ఉంచండి. స్లోగా మూమెంట్ చేయండి. ఫాస్ట్. రిలాక్స్. లెగ్ రిలీజ్. లెఫ్ట్ లెగ్ మర్చి ఉంచండి. కుడి తొడపైన ఉంచండి. స్లోగా మూమెంట్ చేయండి. జాయింట్స్ రిలీజ్ అవుతాయి. పద్మాసన ఈజీ అవుతుంది. అర్ధ పద్మాసన ఈజీ అవుతుంది. ఫాస్ట్. స్లోలీ రిలాక్స్. లెగ్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జానుశిరాసన చేద్దాం.
లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మర్చి ఉంచి బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. రైట్ లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉంచండి. 2 చేతులు అప్. నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ నిదానంగా ముందుకు బెండ్ అవ్వండి. కాళ్ళ యొక్క ఫింగర్స్ పట్టుకోండి. స్లోగా లోయర్ బ్యాక్ బెండ్ చేస్తూ మీకు ఎంత వరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. ఇబ్బంది ఏం లేదు. స్లోగా ప్రెజర్ అప్లై చేయండి. తల మోకాలకు టచ్ అవ్వాలి. స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నం చేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ మోకాల దగ్గర మర్చి ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. హ్యాండ్స్ అప్. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. కమ్ టు సమస్థితి శిథిల దండాసన రిలాక్సేషన్ పొజిషన్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. ఊష్టాసన చేద్దాం. లెగ్స్ 1 by 1 ఫోల్డ్ చేసి మోకాళ్ళ పైన నిల్చోండి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పూర్తిగా బెండ్ కాకూడదు. జస్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ జస్ట్ లిటిల్ బెండ్ సెంటర్. లిటిల్ బెండ్ సెంటర్. మిగతా వారు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుంచి తీసుకెళ్తూ కుడి మడిమ పైన కుడి కాలు లెగ్ మడిమ పైన బోర్లించండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ స్లోగా నిదానంగా నడుము భాగాన్ని ముందుకు నెట్టండి. తలను వెనుకకు ఆల్చాలి. స్లోగా స్టెప్ బై స్టెప్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మాత్రమే ప్రయత్నం చేయాలి. ఇబ్బంది పడకూడదు. స్లోలీ ఒకేసారి లేవకూడదు. హ్యాండ్స్ 1 by 1 రిలీజ్. సిట్టింగ్ వజ్రాసన. Close your eyes. Breathe in, breathe out. మార్జాల ఆసన కౌపోజ్. 2 అరచేతులు మోకాళ్ళకు 1 or 2 feet దూరంలో నేల కానించండి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. ఒకసారి గమనించండి. నడుం భాగాన్ని డౌన్ చేస్తూ నిదానంగా స్పైనల్ కార్డ్ ను ప్రెస్ చేస్తూ హెడ్ అప్. హెడ్ డౌన్ చేస్తూ హిప్ నడుమ. ఈ విధంగా ఒక 5 times చేద్దాం. నిదానంగా చేయండి. 1 స్పైనల్ కార్డ్ స్ట్రెంథన్ అవుతుంది, బలపడుతుంది. స్పైనల్ కార్డ్ కి సంబంధించినటువంటి సమస్యలు తగ్గించబడతాయి. 2 3 4 5. Slowly relax. Sitting Vajrasana. Deep breath in, breath out.
సుప్త వజ్రాసన చేద్దాం. కొత్తగా చేసేవారు జస్ట్ చూడండి అంతే. ఇదివరకు చేసి ఉన్నవారు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయగలను అనుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ ఒక దిండేసుకోండి. దిండేసుకొని నిదానంగా దిండు పైకి నడుం భాగాన్ని ఆనిస్తూ స్లోగా ప్రాక్టీస్ చేయండి. కొత్తగా చేసేవారు గమనించండి. వజ్రాసనంలో కూర్చోవాలి. నిదానంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ స్లోగా బ్యాక్ సైడ్ నడుం భాగాన్ని టచ్ చేయాలి. సుప్త వజ్రాసన. రెండు అరచేతులు తొడల మధ్య భాగంలో ఉంచాలి. స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. కొత్తగా చేసేవారు రెండు దిండులు బ్యాక్ సైడ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ప్రెజర్ ను గమనిస్తూ ఉండండి. నిదానంగా సపోర్ట్ తీసుకుంటూ స్లోగా అప్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. సిట్టింగ్ సుఖాసన. సాటర్డే ప్రతిరోజు 20 మినిట్స్, వీకెండ్స్ కాబట్టి 20 మినిట్స్ మనకు మెడిటేషన్ ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ వ్యాయామాలు అయిపోయిన తర్వాత, ప్రాణాయామాస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సాటర్డే నుంచి 20 మినిట్స్ కంపల్సరీ ఓంకారం కానీ ఏదైనా సంకల్ప క్రియ కానీ మెడిటేషన్ సంబంధించినటువంటి మెడిటేషన్ 20 మినిట్స్ రన్ అవుతుంది. వీకెండ్స్ పెట్టుకుందాం ఆ విధంగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం ఓంకారం ప్రాక్టీస్ చేద్దాం. స్థిర సుఖాసనంలో కూర్చోండి, లేదా కుర్చీలో కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. ఓంకారం నాది మైక్ ఉంది కాబట్టి పూర్తిగా వినబడదండి. ఓం కాన్షియస్ స్టార్ట్ అవుతుంది, మాకారం వరకు ఎండ్ కావాలి. ఆ మాకారం అనేది వినబడదు, ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి. మీరు నాభి స్థానం నుంచి స్టార్ట్ చేయాలి ఓంకారం అనేది. స్టార్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి దీర్ఘంగా. ఓ, లేదా చిన్ముద్రలో పెట్టుకోండి. స్టార్ట్ చేయండి. ఓ, 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 ఓ.
ఓ ఓ ఓ ఓ Slowly relax. రెండు చేతులు బాగా రబ్ చేయండి. కళ్ళపైన ఉంచండి చేతి యొక్క గుంటలను. నిదానంగా ఫేస్ మసాజ్ చేసుకోండి. మనం వీకెండ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసుకుందాం. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, లేదా ఓంకారం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, భగవద్గీత నేర్చుకోవడం. భగవద్గీత కూడా శ్లోకాలు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది భగవద్గీత నేర్చుకోవాలని ఎన్ని రోజుల కాంచెలో అనుకుంటూ ఉంటారు. కానీ సమయం లేక నేర్చుకోవడం వీలు పడదు. ఆ శ్లోకాలను ఉచ్చరించే విధానం, శ్లోకాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది క్లాస్లో నేర్పించబడుతుంది. శ్లోకాలు వీకెండ్ ఒకసారి పెట్టుకుందాం. 1 అవర్ పెట్టుకొని రోజు వీకెండ్ 10 శ్లోకాలు ఈ విధంగా క్లాస్లో మనకు భగవద్గీత కూడా నేర్పించబడుతుంది. ఓకే అండి. క్లోజింగ్ ప్రేయర్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను.